అరటికాయ వడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడికించిన పచ్చి అరటికాయ ముక్కలు, 3 గంటల ముందుగా నానబెట్టినటువంటి శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కరివేపాకు తరుగు, సాల్ట్. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 3 గంటల ముందుగా నానబెట్టినటువంటి శనగపప్పు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా అంతా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మన అరటికాయ ముక్కలు ఉడికించి పెట్టుకున్నాం కదా, బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అరటికాయ అంతా మెత్తగా స్మాష్ చేసుకున్నాం. తర్వాత కచ్చా పచ్చాగా వేసుకున్నాం కదా శనగపప్పు వేసుకోవాలంట. తర్వాత కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నామండి. కొద్దిగా చూసుకొని మళ్ళీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న వడలుగా చేసుకొని ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ అంతా హీట్ అయిందండి. వడలుగా వేసుకొని ఇలా వడలన్నీ వేసుకొని 2 సైడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వడలన్నీ డీప్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకున్నాం. ఇంతేనండి. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ వడలు రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అనుకున్నా